నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం కందుకూరుకి సంబంధించి నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన హత్య ఘటన ఏదైతే ఉందో ఇది రెండు కులాలకి మధ్య జరిగిందా లేకపోతే రాజకీయ పరంగా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఆ పార్టీల నేతలు కూడాను వచ్చి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సదరు కుటుంబానికి ఎవరైతే బాధిత కుటుంబం ఉందో దానికి సంబంధించి వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి, వాళ్ళని ఎలా ఆదుకోవాలి, పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు కల్పించాలి అనే దాని మీద కూడా ప్రస్తుత అధికార ప్రభుత్వము కొన్ని హామీలను కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మరి అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి వరుసగాను? ఇప్పుడు జరిగిన ఈ హత్య అయితే మాత్రము కులానికి సంబంధించి అని చెప్పేసి కులానికి ఆపాదిస్తూ ఉన్నారు. అలాగే అంటే రెండు సామాజిక వర్గాల మధ్య జరిగింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే రాజకీయ కుట్ర కూడా ఉంది దీని వెనుక అని అంటూ ఉన్నారు. అసలు మరి దీనికి సంబంధించి రాజకీయ కుట్ర ఉంటే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ నేతలు ఇన్వాల్వ్ అయ్యి ఉండుండొచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వారు ఇన్వాల్వ్ అయ్యి ఉండుండొచ్చు అనేది అయితే మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి నేత రేగిడి లక్ష్మీ నారాయణ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే లక్ష్మీనారాయణ గారు. లక్ష్మణరావు గారు చెప్పాలి మీరే. అంటే ప్రస్తుతం మనం చూసాం గత ప్రభుత్వంలో కూడా ఏవైనా హత్యలు జరిగి ఉండుంటే జరిగిన హత్యలకి సంబంధించి అప్పట్లో ఉన్న అధికార ప్రభుత్వం మీద ఆరోపించబడింది. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఈ హయాంలో జరుగుతున్న హత్యలకి సంబంధించి ఇప్పుడున్న అధికార ప్రభుత్వం మీద ఆరోపణలు వెళ్తూ ఉన్నాయి. మరి ఈ రెండిటికి మధ్య కూడా మాట్లాడిన వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఇది కులాంతర హత్య లేదంటే రెండు సామాజిక వర్గాలకి సంబంధించిన హత్య, ఒకరేమో రాజకీయ కుట్ర అని అంటారు. అసలు మీరేం చెప్తారు? సౌరు గారు, మీకు రెడ్ టీవీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. సార్, అయితే సౌరు గారు, ఇక్కడ మనం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే రాష్ట్రంలో క్రైమ్ అనేది జరుగుతూ ఉంటది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అంటే క్రైమ్ అని, ఎందుకంటే అది అత్యాచారాలు జరిగితే లేదంటే రేప్ అటెంప్ట్స్ మర్డర్స్ గానీ లేదా ఏదైనా జరిగితే, కానీ దీన్ని నియంత్రించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన కఠినమైన ఒక చట్టం తయారు చేసి వాళ్ళకి భయం వచ్చేలా చేస్తే తప్ప ఎవరు కూడా భయపడే పరిస్థితుల్లో లేరు. రాష్ట్రంలో నలుమూలల్లో ఎక్కడ చూసినా సరే ప్రతిరోజు మ్యాక్సిమం 2-3 రేపులు కానీ మర్డర్లు కానీ జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్టం పైన ఎవరికి భయం లేదు. ఏముందలే జైలుకి వెళ్ళి వచ్చేవచ్చు, ఏముందలే మన గవర్నమెంటే కదా, మన అనుగతలు ఉంది, మనకి ఎటువంటి కేసులు కూడా పడవు, అయితే ఏముందలే అని చాలా మంది కూడా చాలా చులకనగా, మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పోలీసు వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయట్లేదులే మనకే ఉంది అని చేస్తున్నటువంటి తరుణంలో చాలా మందికి భయం పోయిందాం. అందుకని గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే ఒక ప్రత్యేకమైన చట్టం తయారు చేయాలి. ఇప్పుడు ఆడవారికి ఏమైనా ఇబ్బంది కలిగితే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ ఏ రకంగా తీసుకొచ్చి ఆడపిల్లల పట్ల ఒక రక్షణ కవచం అనేది ఏర్పాటు చేశారు. అలాగే ఇటువైపు మర్డర్స్ కానీ ఏదైనా మగవాళ్ళకి కానీ అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కఠిన చట్టాలు తీసుకురావాలి. ఖచ్చితంగా ఒక వ్యక్తిని మనం దూషించిన, ఒక వ్యక్తిని మనం కొట్టినా సరే మన జైలుకి వెళ్ళి మనకున్నటువంటి విలువ, సమయాన్ని, గౌరవాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంటది అని చెప్పి చాలా మంది ఇటువంటి క్రైమ్ చేయడానికి వెనకడతారు. సో భయం అనేది క్రియేట్ చేయాలి ముందు. ఆ భయాన్ని క్రియేట్ చేయక చాలా మంది విచ్చలవిడిగా మనం చూసాం. నల్గొండలో జరిగినటువంటి రషీద్ అనే యువకుడి పైన నడి రోడ్డు మీద అత్యంత పరస్పూర్వకంగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి హత్యగా మనం చెప్పొచ్చు. నడి రోడ్డు మీద అందరు జనాలు చూస్తుండగానే నరికి చంపిన వైన్యం ఒక మైనారిటీ పిల్లవాడిని మనం చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఏ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు ఇటువంటి హత్యలు జరిగితే, మానభంగాలు జరుగుతాయి అన్నప్పుడు దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి మాట్లాడినప్పుడు, దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్నప్పుడు ఏ పార్టీ అని ఆలోచించాలి కదా. గత ప్రభుత్వం ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి 2019-24 మధ్య జరిగినటువంటి హత్యలు కానీ రేపులు కానీ అవి ప్రభుత్వమే చేయించింది, ప్రభుత్వమే చేసింది, జగన్మోహన్ రెడ్డి గారే చేయించారని చెప్పి ప్రజల్లో ఓదరగొట్టి వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి అబద్ధ ప్రచారాలు చేసి కొన్ని సామాజిక వర్గాలని వైఎస్ఆర్ పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు చేశారు. మనం చూస్తే దళితులు
ఎస్సీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి బయటికి తీయాలంటే ఏం చేయాలి? ఎక్కడ జరిగినటువంటి విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ కేసు ఏదైతే ఉందో, ఆయన హాస్పిటల్లో మాస్క్ అడిగాడని, హాస్పిటల్ సిబ్బంది మాస్క్ ఇవ్వలేదని, అలాగే ఆయన ఏంటంటే ఆయన మానసికమైనటువంటి ఒత్తిడితో చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని క్రియేట్ చేశారు కదా. దళితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు చంపించారు, వైఎస్ఆర్ పార్టీలో దళితులకు రక్షణ లేదని ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఆ రోజున గొగ్గలు పెట్టి, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే నారా లోకేష్ ఏ రకంగా వాటి గురించి మాట్లాడారు. అక్కడ డాక్టర్ సుధాకర్ అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు కదా మాస్కు, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు సంబంధించింది. ఆయనేమో రోడ్డు మీద తప్పదాగి అన్కాన్షియస్ లో ఆయన ఏ రకంగా రోడ్డు మీద ఉన్నాడు కూడా, ఆయన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని తిట్టారు. అయినా సరే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ గాని, ట్రాఫిక్ పోలీస్ గాని వాళ్ళందరూ కూడా ఆయన నివారించే కార్యక్రమంలో ఆయన చేస్తే, అక్కడ స్థానిక ఉన్నటువంటి నర్సీపట్నం ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే స్పీకర్ గా పనిచేస్తా ఉన్నారో అయ్యన్న పాత్రుడు, ఆయనకు సపోర్ట్ చేసి ఇంకా నువ్వు రెచ్చిపో అని చెప్తే, ఆయన లేనిపోయినటువంటి గుదిబండ్లాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వచ్చేలాగా చేశారు. సార్ రైట్, అవును అవును, అది పాత కేసు. దాని గురించి అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ చర్చ జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ హత్యకి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ లక్ష్మీనాయుడు హత్య ఉన్నదో దీనికి సంబంధించి డీటెయిల్ గా చెప్పండి. అసలు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అంటే నేను వస్తాను లక్ష్మీనాయుడు కేసు గురించి కూడా వస్తాను. నేను ఎందుకంటున్నానంటే, ఆ రోజున ఒక సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కులభావకంగా, అంటే దళితులపై జరిగిన ఆ దాడినేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ చేసిందని ప్రసారం చేశారు, లబ్ధి పొందారు. అలాగే బీసీ ఒక ఎవరైతే అమర్ గౌడ్ అనే ఒక యువకుడి పైన అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి అనే ఒక పేదవాడైనటువంటి వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ ఏదో లక్కని ప్రేమించాడని చెప్పి ఆ మధ్యలో ఉన్నటువంటి గొడవల్లో అబ్బాయిని పెట్రోల్ పోసి తగలెట్టి పెట్టారని అక్కడ బీసీ రెడ్డి, అంటే బీసీలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీసీలకు రక్షణ లేదని చెప్పి బీసీలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ పార్టీ పట్టించుకోవట్లేదు, ఇలాగా హత్యలు చేస్తున్నారు చెప్పి అది కూడా ప్రసారం చేసి, అంటే మా ప్రభుత్వంలో జరిగితే మాత్రం కులాలకు ఆపాదించారు, కులం రంగు పులివారు, కానీ ఇప్పుడు జరిగితే వ్యక్తిగతమైనటువంటి చర్యలు అంటారు. మరి మీ నాయకులు కూడా ఇప్పుడు దాన్ని కుల రాజకీయం చేస్తున్నారు అనే ఆరోపణ వినిపిస్తూ ఉంది. కక్షపూరితంగా చేసిన చర్య ఇదంతా కూడాను అని చెప్పేసింది. ఎందుకంటే అది సాధారణంగా జరిగిన మర్డర్ కాదు, అసలు మీకు తెలుసు. అంటే ఇక్కడ ఒక నిమిషం అమ్మా, కులం రంగు ఎందుకమ్మా, అసలు కులాలు ఎందుకుంటాయి? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఏదో కులం ఉంది. కులం వ్యక్తి అనుకున్నప్పుడు ఆ కులం అంటున్నారు. సో ఇక్కడ ప్రభుత్వాలు చేయించాయా, ప్రభుత్వం వ్యక్తులు చేశారా, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు చేశారా అనేది మనం చూడాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిందో లేదా ఇద్దరు జీవన మధ్య జరిగిందో, మన కులాల రంగు ఏ రకంగా గతంలో ఆ కులం రంగు పూసారో ఈ రోజున కూడా ఆ రకమైన రాజకీయం చేయాలి. నిజంగానే కుల రాజకీయం చేయాలనుకుంటే వెంటనే మేము వెళ్ళి అక్కడ కుల రాజకీయం చేసేవాళ్ళం. కందుకూరు వెళ్ళి ఇదే లక్ష్మీనాయుడు ఇంటికి వెళ్ళి వాళ్ళతో మీ కుల రాజకీయం చేసేవాళ్ళం, కానీ చేయలే. ఎందుకంటే ఏదైతే లక్ష్మీనాయుడు తనకున్నటువంటి ట్రాక్టర్ యొక్క హరిశ్చంద్ర ప్రసాద్ కి అమ్మాడు, తను ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆ డబ్బుల కోసం ప్రతిరోజు ఆయనకు ఫోన్ చేయడు. ఫోన్ చేస్తే ఆయన సరైన సమాధానం చెప్పట్లా. ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగాడు, ఇవ్వలేదు. నువ్వేం చేసుకుంటావు, నీ దిక్కుంటారు చెప్పుకో, నేను రూపాయి కూడా ఎవరు అన్నాడు. సరే రోజు ఇదే తందు జరుగుతుందని చెప్పి వాళ్ళ మధ్య చాలా గొడవలు కూడా జరిగినాయి. చాలా సార్లు వాళ్ళు కంప్లైంట్లు కూడా ఇచ్చుకున్నారు. అలాగే జైలుకి వెళ్ళి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్న సిఐ గాని ఎస్ఐ గాని వాళ్ళిద్దరి మధ్య ఒక రాజు కుదిర్చారు. అయినా సరే ఈయన డబ్బులు ఇవ్వట్లేదని మళ్ళీ ఫోన్ చేస్తే తన భార్య వాడుతున్నటువంటి లక్ష్మీనాయుడు తన భార్య ఫోన్ చేస్తే ఆ ఫోన్ కి అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెట్టడం, నువ్వు నా పక్కలోకి రావాలి, నాతో లైంగికంగా ఉండాలని చెప్పి అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం, ఆవిడ్ని సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం, మెసేజ్లు పెట్టి లేదు మీ ఆయన్ని చంపేస్తాను నువ్వు రాకపోతే అని చెప్పి ఆవిడతో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి హింసిస్తే తన భర్తకి చెప్పింది, ఏంటి ఇది పరిస్థితి,
ఇలా చేస్తూ ఉన్నాడంటే తన ముగ్గురు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో భార్గవ నాయుడు, పవన్ నాయుడు, అలాగే లక్ష్మీనాయుడు, వీళ్ళు ముగ్గురు కలిపి తన ఇంటికి వెళ్ళి అడిగారు, ఎందుకు మా ఆవిడకి మెసేజ్ చేస్తూ ఉన్నాం, ఎందుకు ఇదన్నీ అడిగితే అక్కడ అడిగే ఆ వ్యక్తి మీద గట్టిగా అడిగేసరికి ఏం చేస్తే ఎవరింటికి? హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికా? ఎస్, హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్ళి అడిగారు. ఇప్పుడు ఆయన క్యాస్ట్ ఏంటి సార్? అంటే ఆయన ఎవరు ఆయన వ్యక్తి? హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఏమో సౌదరీస్ అమ్మ, సౌదరీస్. ఈ లక్ష్మీనాయుడు అనే వ్యక్తి ఏమో బలిజ, కాపు సమాజ వర్గానికి చెందిన వ్యక్తి బలిజ. సో వీళ్ళు అడిగితే నువ్వెంత, నీ స్థాయి ఏంటి, నీ బతికేంటి, నువ్వు బలిజులు, మీ బలిజులందరూ మా కాళ్ళ కింద పనిచేయాలి, ఇది మా గవర్నమెంట్, మేము చెప్పింది వినాలి, నిన్ను చంపితే దిక్కెవరు, ఏంట్రా నువ్వు ఎగస్ట్రాలు చేస్తావని చెప్పి వాగ్వాదం చెంది ఆ రోజు బయటకు వచ్చేస్తే, దసరా రోజు ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ తాలూకా నాయనమ్మ, వాళ్ళ తండ్రి, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేసి వాళ్ళ కారులో ఉన్నారు. కారుతో వెళ్ళి యొక్క లక్ష్మీనారాయణ గారిని గుద్దడం, కారులో ఉన్నటువంటి రాడ్లు తీసి చచ్చిపోయినంత వరకు కొట్టడం, తర్వాత చచ్చిపోయిన వ్యక్తి మీద నుంచి కారు ఎక్కించేయడం, మిగతా కారుతో గుద్దేయడం. అంటే ఆ వ్యక్తి చనిపోయాడని నిర్ధారించుకునేది పక్కా ప్రీ ప్లాన్ మర్డర్ మేడం. అటువంటి మర్డర్ ని మీ కులానికి ఆపాదించలేదా వైఎస్ఆర్ పార్టీ? ఇప్పుడు కూడా కులం గురించి మేము మాట్లాడలేదే, మానవత్వంతో స్పందించాం. మానవత్వం మంట కలుపుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎక్కడికి వెళ్ళిపోయింది? శాంతి భద్రతలు ఏమంటారు, శాంతి భద్రతలకి అగత్యం జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదు? సో మరి సార్ ఇక్కడ ఒక డౌట్, అంటే అది ఏ సమయంలో జరిగింది మీరు చెప్పే హత్య అంతాను? అది దసరా అక్టోబర్ 2వ తారీఖున జరిగిందమ్మా. సమయం వచ్చరికి అది పర్టికులర్ గా అది ఉదయం అదే మధ్యాహ్నం ఆ టైంలో జరిగిందని చెప్పి. అదే అంటే నైట్ టైం అయితే కాదు కదా? నైట్ టైం కాదమ్మా, ఏ టైం అయినా కూడాను ఒక కారును పోనిచ్చి వెనక్కి ముందుకి చనిపోయే వరకు తొక్కించడం అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు దూరం నుంచి అయినా చూసి ఉండాలి, ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేసైనా ఉండాలి. మరి ఎవరైనా చూస్తారు చెప్తారు అన్న భయం లేకుండా మరి హత్యని ఇంత ప్రీ ప్లాన్డ్ గా ఓపెన్ గా చేశారు అని అంటే అది మరి ఎట్లా తీసుకోవచ్చు అంటారు? ఇది ఏం భయం ఏముందమ్మా, మీ సోదరేశం మా గవర్నమెంట్, సోదరికి సంబంధించిన గవర్నమెంట్ మమ్మల్ని ఎవరేం చేస్తారే, మా కులం మాకు అండగా ఉంటదని ఒక కులహంకరమైనటువంటి హత్య. ఇది ఎందుకు అన్నానంటే, నడి రోడ్డు మీద ఏదైతే వెళ్తున్నారో నడి రోడ్డు మీద పట్టపగలే అత్యంత పాశవికంగా కారుతో గుర్తించి చంపితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పొలంలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి చూసారు, కాపాడారు వాళ్ళు. ఒక ఇద్దరిని వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ వ్యక్తిని కూడా ఎవరైతే పక్కన ఉన్నటువంటి పంట పొలాలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తులు. మేమేమంటాం అంటే ఇక్కడ సౌర్య గారు చెప్పండి, ఈ రోజున హోమ్ మినిస్టర్ గారు వెళ్తారు. హోమ్ మినిస్టర్ గారు ఏం లేదు, చిన్న చిన్న లావాదేవీలు, అందుకే వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది, ఇది పెద్ద కేసు కాదులే అంటారు. ఆ దగ్గరికి వెళ్ళి ఎవరైతే బలిజ సంఘానికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందిన పాపు నాయకులు చాలా మంది భారీ ఎత్తున వెళ్తే రాష్ట్ర గవర్నమెంట్ అనేది స్పందించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి తాడేపల్లి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య గురించి మాట్లాడతారేమన్న భయపడి ఏం చేస్తారు, రాత్రి వీళ్ళు ఎవరైతే లక్ష్మీనాయుడు చనిపోయాడో లక్ష్మీనాయుడు అలా భార్యకి ఒక 4 ఎకరాల పొలం, 4 ఎకరాల 2 ఎకరాల పిల్లలకి 4 ఎకరాల భూమి 4 ఎకరాల భూమి 5 లక్షల క్యాష్. అలాగే వాళ్ళిద్దరు పిల్లలకి ఎవరైతే ఉన్నారో ఇద్దరు పిల్లలు కూడా 4 ఎకరాలు భూమి 5 లక్షల క్యాష్. అలాగే వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తికి లగ్గు ఏదైతే కాలు ఫ్రాక్చర్ అయిందో ఆ వ్యక్తికి 2 లక్షలు క్యాష్, అలాగే అప్పుడు అయినటువంటి వైద్యానికి అయిన ఖర్చులు భరిస్తారని చెప్పింది. ఇంకా వ్యక్తి ఎవరైతే నడుము బాగా ఇదైపోయి ఎన్నుకోసం ఇబ్బందికరంగా ఉన్నటువంటి వ్యక్తికి 4 ఎకరాల పొలము 5 లక్షల క్యాష్. అంటే మీరు వాళ్ళకి ఇవ్వడం మీ తప్పనట్లా, ఎస్ ఇచ్చారు కరెక్టే కాదనట్లా. కానీ మీరు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో ఇందాకలే చెప్పాను, ముచ్చమరి గ్రామంలో ఒక దళిత గిరిజన పైన జరిగినటువంటి ఒక 9 ఏళ్ల బాలికని అత్యంత పాశవికంగా ఒక 3 వ్యక్తులు
పాడు చేసి అమ్మాయిని చంపేసి ఆ ఎక్కడ ఉన్నటువంటి పక్కన కాలువలో పడిస్తే ఇంతవరకు ఆ శవాన్ని తీసుకురాల. మరి ఆ పిల్లకి ఏం న్యాయం చేశారు? ఎందుకని ఆ పిల్లకి మీరు ఇదే ఎకరాల భూమి ఎందుకు ఇవ్వాలా? ఎంత డబ్బు ఎందుకు ఇవ్వాలా? దళిత గిరిజన ఆ బిడ్డలపైన ఎందుకు మీరు అంత ప్రేమ చూపించరా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారంగా 5 ఎకరాల పొలం, 15 లక్షల క్యాష్, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, అలాగే ఇంటి స్థలం ఇవ్వాలి, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అవన్నీ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి ఈ రోజున ఎందుకు ఇచ్చారు అంటే కేవలం ఇక్కడ రాజకీయం. ఎందుకు రాజకీయం అంటే కాపులు ఎక్కడో టీడీపీకి దూరం అయిపోతారని భయం. అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన వంగవీటి రాధాకృష్ణ పార్టీలు ఉన్నారు. వాళ్ళ వంగవీటి అభిమానులే. అంటే కాపులు దూరం అయిపోతారనే భయంతోనే ఈ రోజున లక్ష్మీనాయుడికి మీరు ఇచ్చారు కదా ఆ నష్టపరిహారం. అంటే వాళ్ళకి ఎటువంటి చట్టాలు లేవు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటి చట్టాలు లేవు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఎకరాల పొలం ఇచ్చింది, లక్షల డబ్బులు ఇచ్చింది. అదే ఒక ఎస్సీ ఎస్టీ దళిత గిరిజనులకు జరిగినప్పుడు హత్యలు జరిగిన డబ్బులు ఎవరు? మానభంగాలు జరిగిన డబ్బులు ఎవరు? వాళ్ళకి ఎటువంటి క్యారెక్టర్ అసెస్మెంట్ జరిగిన డబ్బులు ఎవరు? ఏం లేవు. అదంటే ఆదుకోరు అని చెప్పేసి అంటున్నారు మీరు. డబ్బులు అంటే ఆదుకోరు, ఏ రకంగానూ ఆదుకోవడం లేదు, ఏ రకంగా ముందుకు వెళ్ళడం లేదు. అదేనమ్మా, ఎటువంటి డబ్బులు ఎవరు అంటే ఈ రోజు ఇప్పుడు ఎలాగైతే డబ్బులు ఇచ్చారు, ఎలాగైతే వీళ్ళు ఆదుకున్నారు వాళ్ళు కూడా ఆదుకోవాలి కదా. వాళ్ళకి ఎకరాల భూమి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు కూడా ఆదుకోవాలి. ఎందుకంటే అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వచ్చినటువంటి రూల్స్ అవి. యాక్ట్ లో ఉన్నటువంటి రూల్స్ మాత్రం అమలు చేయరు. యాక్ట్ లో లేని రూల్స్ మాత్రం ఇక్కడ కులం ఓట్లు ఒక సామాజిక వర్గం ఎక్కడైతే టీడీపీ పార్టీకి కూటమి ప్రభుత్వానికి దూరం అయిపోతుందని ఒక భావంతో భయపడి ఈ రోజున ఇచ్చినట్టు కనబడతా ఉంది కదా. ఒక దళిత లక్ష్మణరావు గారు, అంటే ఇందాక మీరు స్టార్టింగ్ లో అనుకున్నాం కులాంతర సామాజిక వర్గాలకి సంబంధించి హత్య అని అనేటప్పుడు ఇవి పులుముతున్నారు, అది నార్మల్ గా జరిగిన జనరల్ గా ఇద్దరి మధ్య కక్షపూరితంగా జరిగిన హత్య అయి ఉండొచ్చు అని అన్నప్పుడు మీరు అన్నారు కదా రాజకీయాలకి వీటికి పులమడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. మరి మీరు మెన్షన్ చేస్తున్నారు ఇప్పుడు. నేను అనేది ఇక్కడ నేను రాజకీయాలకి మీరు కూడా రాజకీయానికి కులానికి మెన్షన్ చేస్తున్నారు కదా. నేను ఇక్కడ రాజకీయాలు మెన్షన్ చేయడం అంటే అక్కడ జరిగిన హత్య ఏదైతే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో హరిశ్చంద్ర ప్రసాద్ కులాన్ని పెట్టి మాట్లాడాడు. మీరు బలిజులు, మీ స్థాయి ఏంటి, మీ ఇదేంటి, మీరు మా కింద పనిచేసే వ్యక్తులు అన్నప్పుడు అక్కడ కులమా వస్తుంది. వాళ్ళు రాజకీయంగా వాడుకున్నారు కాబట్టి మేము మాట్లాడితే రాజకీయం అంటారమ్మా. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్పందిస్తే రాజకీయం అంటారు. మేము ఎక్కడ రాజకీయం చేయలేదు దీన్ని. మరి ఇప్పుడు మీ నాయకులు ఎవరు స్పందించలేదు? మీ నాయకుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు, ఎలా స్పందించారు? అంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించి అధికారంలో ఉన్నారు కాబట్టి నష్టపరిహారాన్ని అందించారు అనుకున్నాం. అలాగే ఇప్పుడు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత, తర్వాత అక్కడ లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. సో ఇది యాజ్ యూజువల్ జరుగుతూ ఉంటుంది అధికారంలో ఉండేటప్పుడు. సో ప్రతిపక్షంగా ఉన్న మీరేమైనా ఇప్పుడు అప్రోచ్ అయ్యారా దీనికి సంబంధించి? ఏమైనా మీ నాయకులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఇక్కడ ఈ రోజున లక్ష్మీనాయుడు కుటుంబానికి ఆ రకమైనటువంటి నష్టపరిహారం గాని ఆదుకోవడం గాని ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము పోరాటం చేయడం వల్ల వచ్చింది కదా. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాకున్నటువంటి అక్కడ ఉన్న నాయకులు పోరాటం చేయడం వల్లే ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి దానిపైన మాట్లాడటం వల్ల గట్టిగా ప్రభుత్వాన్ని అడగడం వల్ల కదా ఈ రోజున ఆ యొక్క కుటుంబానికి న్యాయం జరిగింది. ఈ రోజున ఎకరాల భూమి వచ్చిన వాళ్ళకి లక్షల కొద్ది డబ్బులు ఇచ్చారంటే మేము అడగడం వల్లే. లేకపోతే 2వ తారీఖున జరిగినటువంటి హత్య 20 రోజుల వరకు కూడా బయటికి రాకుండా దాన్ని కప్పే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ హత్య ఎవరికి తెలియకుండా, ఈ హత్య అసలు బయటికి రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు కదా. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు పట్టించుకోలేదు. మేము దాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాతే కదా, మేము అడిగిన తర్వాత కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చింది. ఇంకా అంతకన్నా ఏముందో. మేము ఆ యొక్క కుటుంబానికి సపోర్ట్ చేసాం, ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాం. మీరు ఎలాంటి కంప్లైంట్ రైజ్ చేశారు సార్? ఇప్పుడు మీరు ఎలాంటి కంప్లైంట్ రైజ్ చేశారు? ఎందుకు అనంటే ఇప్పుడు ఎవరైతే ఆ మృతుడి భార్య ఉన్నారో ఆవిడ
ఇచ్చిన వాంగ్మూలం కానివ్వండి, లేదని అనుకుంటే మీడియా పరంగా ఆవిడ చెప్పింది కానివ్వండి, ఆ ఇద్దరు కూడా మంచి స్నేహంగా ఉండేవాళ్ళు. మాది వివాహము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఆయన కూడా ప్రేమ వివాహమే చేసుకున్నాడు. సో ఒకరికొకరు తోడున్నాము వివాహ సమయంలో కూడాను అని చెప్పేసి అనుకున్నారు. మరి ఇంత ప్రేమగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఇట్లాంటి గొడవలు వచ్చినాయి తను చెప్పడం కూడాను? సో మీరు అన్నట్టుగా అంటే తన్ని ఫోన్ త్రూ హెరాస్మెంట్ అయితే ఉంది అని అన్నారు, కానీ ఎక్కడ ఈ అబ్యూజింగ్ టైప్ లోనే మెసేజ్లు వచ్చినాయి అని అయితే పర్టికులర్ గా ఆవిడ మెన్షన్ చేయలేదు. బట్ మీరు చెప్పారు, మీకు అంటే మీరు ఎలాంటి ఎవిడెన్స్ తోని మీరు మీ వల్లనే ఇప్పుడు వాళ్ళకి నష్టపరిహారం అందింది అని అంటున్నారు. సో ఎలా అప్రోచ్ అయ్యారు, ఎవరు అప్రోచ్ అయ్యారు? మా పార్టీ నుంచి అధికార ప్రతినిధులు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే పాప సామాజ వర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఆ యొక్క కందుకూరు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి జరిగినటువంటి ఏ రకంగా జరిగింది ఆ యొక్క సంఘటన అనేది పూర్తి వివరాలు సేకరించారు. అలాగే ఆ నాయకులు ఎవరైతే మరి త్రూఅవుట్ ఎవరైతే చెప్తారో చెప్పి ఉన్నారో ఆ యొక్క సంఘటన వివరాలు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. అది ఏ రకంగా జరిగింది అనేది కూడా ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ సౌర్య గారు వాళ్ళిద్దరు మంచి స్నేహితులా కాదా అనే వాళ్ళ భార్య స్టేట్మెంట్ ఇచ్చిందని అంటున్నారు. నిజంగా వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అయితే ఎందుకు గొడవలు వచ్చినాయి, ఎందుకు ఇది వచ్చినాయి? ఈ రోజున అదే హరిశ్చంద్ర ప్రసాద్, అదే ఈ రోజున లక్ష్మీనారాయణ అయిన ఇప్పుడు చెప్తున్నటువంటి ఆ పిల్ల ఆడబిడ్డకి హరిశ్చంద్ర ప్రసాద్ కి అక్రమ సంబంధం ఉందని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టారమ్మ పోలీసులు. ఎవరు ఇచ్చారు అక్రమ సంబంధం ఉందా అని? ఎవరు ఇస్తే అక్రమ సంబంధం ఉందని పోలీసులు నిర్ధారించి ఎఫ్ఐఆర్ వాళ్ళు కట్టిన ఎఫ్ఐఆర్ లో హరిశ్చంద్ర ప్రసాద్ కి ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందని చెప్పి కేసు కట్టారు. అంటే కేసుని ఎంత డైవర్ట్ చేశారు, కేసుని ఎంత డెప్త్ లాక్కన్నా చేస్తూ ఉన్నారో ఆలోచించాలి. నిజంగా ఆ పిల్లకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆ పిల్లకి హోమ్ మినిస్టర్ గారు టీడీపీ నుంచి వెళ్ళినటువంటి కూటమి నాయకులందరూ వెళ్ళి ఏ బ్రెయిన్ వాష్ చేశారు, బెదిరించారా, బతిమాలారా, ఏం చేశారో, లేకపోతే ఏ రకంగా ఆ యొక్క స్టేట్మెంట్ ఇప్పించారో మాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ ని, ఆ అమ్మాయి యొక్క మాన ప్రాణాలని రోడ్డు మీద కీడ్చింది కూటమి ప్రభుత్వం. అక్రమ సంబంధం అంటే కడతారండి. ఒక పక్క భర్త చనిపోయి పుట్టుడు శ్లోకంలో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డకి మీరు ఒక అక్రమ సంబంధం పెడితే నిజంగానే ఆ అమ్మాయి ఒక సున్నితమైనటువంటి మనసుకు రాలనుకోండి, ఏమవుతుందో ఆత్మహత్యలు చేసుకోరా? సార్ మీరు ఇప్పుడు మీరు పోరాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆవిడ చెప్పిన వెర్షన్ మేము నిన్ను ఈ రోజు విన్నది అంటే మీరు అక్రమ సంబంధం అంటగట్టారు ఆడపిల్ల అని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. సో మరి తను నార్మల్ గా మాట్లాడుతున్నారు. అంటే మెసేజ్లు పంపించారని అన్నారు, కానీ ఈ నేతలు మాకు అక్రమ సంబంధం కట్టారని కానీ, లేకపోతే పోలీసులు అక్రమ సంబంధం రైజ్ చేశారని కానీ అది ఆవిడ ఎందుకు మెన్షన్ చేయలేదు? మరి అంటే ఆవిడ ఎందుకు మెన్షన్ చేయట్లేదు? ఆవిడకి తెలియదు అంటే ఏ కేసు పెట్టారు, ఏ రకంగా కేసు పెట్టారు, ఏ సెక్షన్ వేశారని ఆవిడకి తెలియదు. ఆవిడకి తెలియక ఆవిడ అటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగా ఆవిడకి తెలియదండి. తెలిస్తే నిజంగా ఒక క్యారెక్టర్ అసెసినేట్ అయితే ఖచ్చితంగా ఆవిడ వచ్చి మాట్లాడుతుంది కదా, ఎందుకు నాకు అక్రమ సంబంధం అంటగడుతున్నారు అంటారు కదా, తప్పు కదా. ఏ రకంగా పోలీసులు వారు ఏ రకంగా నిర్ధారించారు అని చెప్తా ఉన్నాం. ఒకటే అమ్మా, ఇక్కడ మేము ఏదో రాజకీయం చేయాలి కందుకూరు కట్టినారు మేము చెప్పట్లా, ఏదో రాజకీయం చేయాలి. మా జడ్పీటీస్ ని చంపేశారమ్మా నర్సీపట్నంలో మా జడ్పీటీస్ ని చంపేశారు వైఎస్ఆర్ పార్టీ. ఆయన 3 ఎకరాలు పొలం కొనుక్కున్నాడు. ఆ పొలాన్ని టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కబ్జా చేస్తే దాని ద్వారా డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి, ఆ పొలం తాలూకా కాగితాలు అన్ని ఉన్నాయి. ఆయన పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ని అడ్డం పెట్టుకొని ఆ స్థలాన్ని ఆక్యుపై చేసి కబ్జా చేసి ఆ స్థలం మీద వాళ్ళు ఉండి మీరు మా స్థలం మీదకి ఎందుకు వచ్చారు అని అడిగితే ఆ వ్యక్తిని అత్యంత పాశవికంగా చంపేశారు మా వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీస్ ని. అంటే ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ రక్షణ లేదు, ఒక జడ్పీటీస్ కి రక్షణ లేదు. ఆయన ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నాకు ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి, పలానా వ్యక్తి నా యొక్క భూమిని కబ్జా చేసి నన్ను చంపేస్తానని చెప్తా ఉన్నాడు అని ఎన్నిసార్లు ఆ యొక్క ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి మొరపెట్టుకుంటే ఆయన యొక్క బాధని ఆయన ఆలకించలేదు. నిజంగానే
వాళ్ళ యొక్క ఆ రోజున కేర్ తీసుకుంటే ఈ రోజున ఈ యొక్క జడ్పీటీ జరిగేది ఉండేది కాదు కదా. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా పనిచేయట్లేదు, పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ టోటల్ ఫెయిల్యూర్ అయింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి హత్యలే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నామా. ఎక్కడైతే జరిగినటువంటి నంద్యాల జిల్లాలో జరిగిన మనం చెప్పాం, మొచ్చమరి కానీ అనంతపురంలో జరిగినటువంటి ఆ రేప్ కేసు అవనియండి, 14 ఏళ్ళ అమ్మాయి పైన జూన్ 2025లో అమ్మాయిని అలాగే అత్యంత పాశవికంగా అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ రేప్ చేశారు నలుగురు. అలాగే అది కూడా 3 సంవత్సరాలు చేశారంట అత్యంత పాశవికంగా. చూడండి, రాజమండ్రి వస్తారు అలాగే తల్లి కొడుకులు హత్యలు చేశారు. అలాగే కాకినాడ వచ్చేసరికి సామర్లకోట ఇక్కడ ట్రిపుల్ మర్డర్ జరిగింది. అలాగే మన ఇక్కడ చూస్తే శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక ఆడబిడ్డని అక్కడ ఉన్నటువంటి స్కూల్లో అధ్యాపకులు అక్కడ అలాగే గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ఆ గ్రామ స్నేహితులు కలిపి ఆ పిల్లని 3 నెలల పాటు అక్కడ టీచర్ అధ్యాపకులు ఎవరైతే పాఠాలు చెప్తారో అధ్యాపకులు ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంత అల్లరమొక 3 నెలల పాటు అక్కడ ఉన్నటువంటి ఒక ఆడబిడ్డని మరి నిర్బంధించి ఆ అత్యాచారం చేశారమ్మా. అలాగే ప్రకాశం జిల్లా కందుకూరులో ఇప్పుడు జరిగిన లక్ష్మీనారాయణ ఇటువంటి హత్యలన్నీ చూస్తూ ఉంటే ల్యాండ్ ఆర్డర్ అక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అవును పనిచేస్తాం. లక్ష్మణరావు గారు, మరి అంటే మనం మానవతా కోణంలో తీసుకుంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు సామాజిక దీనికి సంబంధించిన హత్య లేకపోతే రాజకీయానికి సంబంధించిన హత్య అనే దాని గురించి చర్చించుకునే తరుణంలోని మీరు చెప్పిన అంశము దీనికి రాజకీయ రంగు ఖచ్చితంగా కులానికి సంబంధించినది ఉంది అని చెప్పేసి మీరు బల్లగుద్ది చెప్తున్నట్లుగానే అనిపిస్తుంది. మరి ఇవి మీరు అన్నట్టుగాను ఈ హత్యలు జరుగుతూ పోతూ ఉన్నాయి, ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, లా అండ్ ఆర్డర్ కి సంబంధించి పటిష్టమైన చర్యలు ఏమి లేవు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో నెక్స్ట్ అంటే ఏంటి, మీరు ఏం చేస్తే ఎట్లాగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు దీనికి సంబంధించి? ఎందుకంటే ముందుకి పెరగకూడదు కాబట్టి ఇవి ప్రభుత్వం కూడా నియంత్రించి అధికారం కరెక్ట్ గా లా అండ్ ఆర్డర్ ని పటిష్టంగా చేయాలనే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఎందుకంటే డైలీ ఇలా హత్యలు జరిగితే మళ్ళా అసలు రాష్ట్రంలోని ఇప్పటికే సగం భయంతో చచ్చి ఉన్నారు ప్రజలందరూ కూడా. సో ఇప్పుడు మీరేమంటారు, అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు చూస్తే రాష్ట్రం ఇప్పుడు కూడా ఈ సంవత్సరాల కాలంలో నిందితులకి సంబంధించి చెప్పండి. ఇప్పుడు నిందితులకి సంబంధించి కేసు ప్రొసీడింగ్స్ గురించి మాత్రం చెప్పండి. చెప్తానమ్మా, నేనేదో అన్నా ఇప్పుడు వరకు కూడా 200 అత్యాచారాలు జరిగింది. ఈ యొక్క కేసు విషయంలో మీరు అన్నారు లక్ష్మీనాయుడు కేసు అన్న, ఖచ్చితంగా ఇప్పుడు లక్ష్మీనాయుడు కేసుకి ఏదో మనం ఇచ్చాము, పరిహారం ఇచ్చాము, ఏదో ఆ కుటుంబానికి న్యాయం చేసాం అనుకుంటే ఖచ్చితంగా అది కాదని నేను చెప్తాను. అసలు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడే హరిప్రసాద్ పైన హరిశ్చంద్ర ప్రసాద్ పైన ఇలా యాక్షన్ తీసుకుని ఉంటే నిజంగా లక్ష్మీనాయుడు బతుకుండేవాడు. ఆ రోజున యాక్షన్ తీసుకోలేదు కాబట్టినే ఆ వ్యక్తి చనిపోయాడు. ఇంకో విషయం ఏంటంటమ్మా, లా అండ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున ఎక్కడికి వెళ్ళా, ఒక ఆటో ఎక్కినా, ఒక బస్సు ఎక్కినా, ఒక ట్రైన్ లో ప్రయాణాలు చేసినా అక్కడ ఉన్నటువంటి ఒక సగటు మహిళ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, మా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఒక స్కూల్ కి పంపించిన, ఒక కాలేజీకి పంపించిన, ఒక జాబ్ కు పంపించిన వాళ్ళు టైం దాటి వస్తే వస్తారో రారో, వస్తున్నారో లేదో, అసలు వస్తారా అన్న భయాందోళన కలిగి ఉన్నామండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి. ఆడపిల్లలకి రక్షణ లేదు. ఆడపిల్లని స్కూల్ పంపించాలన్న భయం వేస్తూ ఉంది, ఆడపిల్లని కాలేజీకి పంపించాలన్న భయం వేస్తూ ఉంది, ఆడపిల్లని ఒక జాబ్ కి పంపించాలన్న భయం వేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అమ్మ హోమ్ మినిస్టర్ గారు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లా? ఎందుకని మీకు చేత కానటువంటి ఆ యొక్క హోం శాఖలు ఎందుకున్నారు? ఎందుకు మహిళలకు రక్షణ కల్పించలేనటువంటి ఒక మహిళా హోమ్ మినిస్టర్ గా మీరు ఎందుకున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళలో ఒక సగటు మహిళలో ఒక ఆవేదనమ్మ. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ బయటికి వెళ్తే ఎవరు ఏం చేస్తారో, అక్కడ ఏ ఈవిటింగ్ చేస్తారో, ఏ ర్యాగింగ్ చేస్తారో, ఏ రేప్ చేస్తారో, ఏ మర్డర్ చేస్తారో అని భయాందోళనకు గురై ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ రక్షణగా ఉందా? లక్ష్మణరావు గారు, ఎక్కడ ఉంది?
అర్థమైంది మీరు అన్నది. సో ఖచ్చితంగానే ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే మంత్రులు అయితే ఎలాగో వెళ్లి పరామర్శించారు, నష్టపరిహారాన్ని ఇచ్చారు. సో మీరు అన్నట్టుగాను లా అండ్ ఆర్డర్ కి సంబంధించి పటిష్టంగా చర్యలు తీసుకోవాలని కూడా మనం ఆశిద్దాం. ఎందుకంటే ఈ వేలోనైతే పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచి పనులు చేస్తే రాజకీయంగాను ఎవరైనా కూడా మెప్పు పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడాను దీనికి సంబంధించి చాలా బాధాకరమైన అంశం కాబట్టి సరైన పద్ధతిలోని ఖచ్చితంగాను దీని గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి కేసుని ఎవరైతే హత్య చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలనే కోరుకుంటున్నాం. అందరం కోరుకునేది కూడా అదే. ఫర్దర్ జరగకుండా ఉండాలి అని అంటే అదే. థ్యాంక్ యూ సార్.